2 రోజుల బ్రేక్ తర్వాత ఇవాళ ఏటీఎంలు కొన్ని చోట్ల మాత్రమే తెరుచుకున్నాయి. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో అయితే ఇంకా ఏటీఎంలు తెరుచుకోలేదు. నిన్న బ్యాంకుల్లో రష్ కారణంగా డబ్బులు దొరకని వాళ్లంతా ఇవాళ ఏటీఎంలు ఓపెన్ అవుతాయి కదా అని భావించారు. అయితే ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు అసలు ఓపెనే కాలేదు. చాలా ఏటీఎంల దగ్గర షట్టర్లు క్లోజ్ చేసే ఉన్నాయి. మరికొన్ని ఏటీఎంల దగ్గర అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఏటీఎంలు ఓపెన్ అయి కనిపిస్తూ ఉన్నాయి. విధి లేక జనమంతా మళ్లీ బ్యాంకుల ముందే క్యూ కడుతున్నారు. రెండు రోజుల బ్రేక్ తర్వాత ఇవాళ ఏటీఎంలు కొన్ని చోట్ల మాత్రమే తెరుచుకున్నాయి. హైదరాబాద్ లో అయితే చాలా ప్రాంతాల్లో ఇంకా ఏటీఎంలు తెరుచుకోలేదు. నిన్న బ్యాంకుల్లో రష్ కారణంగా డబ్బులు దొరకని వాళ్లంతా ఇవాళ ఏటీఎంలు ఓపెన్ అవుతాయి కదా అని భావించారు. అయితే ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా అసలు ఓపెనే కాలేదు. చాలా ఏటీఎంల దగ్గర షట్టర్స్ ఇంకా క్లోజ్ చేసే ఉన్నాయి. మరికొన్ని ఏటీఎంల దగ్గర అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఏటీఎంలు ఓపెన్ అయి ఉన్నాయి. ఇక విధి లేక జనమంతా మళ్లీ బ్యాంకుల ముందు క్యూ కడుతూ ఉన్నారు. सुबह 8 बजे से फिर रहे SBI को गया, वहाँ पर बंद है। टीवी बता रहे 8 बजे से खुला रहता बोल के, इतना 9 बजे खोले। कल भी आए तो 4 बजे बंद कर दिए पैसे देने का। वहाँ से बता रहे कि 4 बजे तक खुला रहता, पैसे देते बोल के बोल रहे, दे रहे नहीं। वहाँ पर प्रॉब्लम कुछ भी नहीं है, घर में खाना नहीं गया 3 दिन से। 9 तारीख से बोल दिया बंद कर दिए, पैसे कहाँ से ठहरे हुए हैं। ATM चालू हुआ तो क्या 3 दिन के बाद ATM खाना खाए तो कैसा 3 दिन के बाद वो ATM 3 दिन में जब भी चालू करना वैसा रहा। तो मोदी साहब को क्या है, बच्चे नहीं है कुछ भी नहीं है, उनको चल जाता। यहाँ पर बोल दिया जापान चले गए, वहाँ पर चाइनीज खाना खाने। हमला यहाँ भूखे रहना, यहाँ पर देखना है आपको, देखना कौन भूखा है कौन कैसा है। ब्लैक मनी पकड़ने वालों को क्या गरीबों को भी मारे थे चीज। నిన్నటి నుంచి డబ్బులు చిల్లర కోసం తిరుగుతున్నాం, కానీ ఎక్కడ మాకు చిల్లర దొరకలేదు. అసలు చాలా బయట చాలా ఇబ్బందిగా అవుతుంది. కిరాణా కొట్టుకెళ్ళినా బయట ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేద్దామన్నా చాలా ఇబ్బందిగా ఉంది. సూపర్ బజార్కి వెళ్ళినా చిల్లర లేదు, అన్ని 100 నోట్సే కావాలని అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. నేను అంతా ట్రై చేశాను సాయంత్రం వరకు, అయినా కుదరలేదు. ఏముందండి ఇంకా వీటి గురించి ఇప్పుడు వచ్చాం లైన్లోని, కాదని అంటలేదు. ఇప్పుడు అన్ని 2000 కాంతులు రెండెత్తే ఎలాగా సగం ఎలాగ ఇచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు. 2000 అట్టుకెళ్తుంటే ఎవరు చిల్లర ఇవ్వట్లేదు, పాత 500 కాంతులు ఇస్తున్నారు. ఎలాగా మనీ మామూలు టైప్ వస్తుంది కదా. అలాంటిది ఏముందండి, కొంచెం సగం 100 కాంతులు 2000 ఇచ్చి 2000 ఇది ఇచ్చినా ప్రాబ్లం ఉండదండి. సడన్లీ మోదీ గారు బంద్ చేస్తే చాలా ఇబ్బంది అయింది, ప్రాబ్లం అయింది. పెళ్లి ఆగిపోయింది. శవాలు ఉంటే ఇంట్లో శవాలు కూడా తీసుకుపోవడానికి పైసలు లేవు. అంతా 500 ఉన్నాయి మా దగ్గర ఓల్డ్. నువ్వు అంటే సడన్లీగా ఇలా చేంజ్ చేస్తే కొంచెం ఇబ్బంది అయింది. మొత్తం మీద సిటీ అంతటా ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఖాతాదారులు మళ్లీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తమ ఖాతాలోని నగదును విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం మిషన్స్ పనిచేయకపోవడంతో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుని నగదును డ్రా చేసుకుంటున్నారు. అయితే ఏటీఎంలు పనిచేయకపోవడంపై బ్యాంకు అధికారులు సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. షేర్లింగంపల్లిలోని ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఏ బ్యాంక్ చూసినా జనాలతో కిటకిటలాడుతుంది. ఈ బ్యాంక్ పరిస్థితి అయితే మనం చూడొచ్చు, ఒకరినొకరు తాకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి పూర్తిగా బ్యాంక్ లో. మనం ఈ క్యూ లైన్ చూడొచ్చు, ఒక పక్క లేడీస్ కోసం ఒక ప్రత్యేకమైన క్యూ లైన్, దాంతోపాటు జెంట్స్ కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్, దాంతోపాటు సీనియర్ సిటిజన్స్, ఇలా 3 ప్రత్యేక క్యూ లైన్లతో పాటు కౌంటర్స్ కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 2 కౌంటర్లని అదనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనీ డిపాజిట్ తో పాటు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా మనం చూస్తున్నాం రష్ ఏ విధంగా ఉన్నదని. ఇక్కడ ఉండే బ్యాంక్స్ అన్ని కూడా ఇదే పరిస్థితి. దీనికి కారణం ఒకటి, నిన్నటి నుంచి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నిన్న నుంచి ప్రారంభించడం ఒక కారణం అయితే, దాంతోపాటు ఏటీఎంస్ కూడా దాదాపు సగానికి పైగా ఏటీఎంస్ లో ఇప్పటి వరకు మనీ కూడా పెట్టినట్టు మనకి చాలా వరకు కనిపించట్లేదు. దానివల్ల డిపాజిట్ చేసుకోవడానికి, దాంతోపాటు విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ బ్యాంక్ మేనేజర్ తో ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, పూర్తిగా బ్యాంక్స్ కిటకిటలు ఆడుతున్నాయి. నిన్నటి వరకు ఎంత క్యాష్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇచ్చారు? 12 lakhs ఎక్స్చేంజ్ అయింది మేడం. చేంజ్ మాత్రం ఆల్మోస్ట్ 20 lakhs ఎక్స్చేంజ్ అయింది ప్రజెంట్ నిన్నటి వరకు. ఈ రోజు మళ్ళీ 40 lakhs తెచ్చాము.
అది ఎక్స్చేంజ్ అయిపోతే మరి మళ్ళీ దాని రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ తీసుకొస్తాం. డిపాజిట్స్ మాత్రం ఎక్కువ వస్తున్నాయి ప్రజెంట్, ఎక్స్చేంజ్ మాత్రం కొద్దిగా స్లోగానే ఉంది. జనాలు వేసుకునే వాళ్ళకి డిపాజిట్ వాళ్ళకి లిమిట్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ వాళ్ళ కేవైసీ రిక్వైర్మెంట్స్ని బట్టి అలా వేసుకుంటున్నారు. కాబట్టి ప్రజెంట్ బిఎన్ఏ మిషన్ కూడా ఉంది కాబట్టి జనాలు లైన్లో లేకుండా కార్డు అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏటీఎం కార్డు తీసి మిషన్లో డిపాజిట్ చేసుకోవచ్చు వాళ్ళందరికీ. కాబట్టి ఎక్స్చేంజ్ చిన్న చిన్న అవసరాలు కూడా వాళ్ళకు 500 వాటికి కూడా చేంజ్ లేదు, అందువల్ల రష్ పెరిగింది. వాటికి కూడా 100, 50s తెచ్చాం. వాళ్ళందరికీ కూడా నిదానంగా 1 by 1 అయిపోతాయి. జనాలు ఏంటంటే టైం లేదనుకొని రష్గా వస్తాడు తప్ప నిదానంగానే తీసుకోవచ్చు. మళ్ళీ లేట్ అయిపోతే ఎవరు ఇస్తారా అన్నట్లు ఒకరి మీద ఒకరు తెచ్చుకుంటారు. అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే లోపల కొద్దిగా టైం పడుతుంది. ఈ రష్ వల్లనే నాకు తెలిసి 3-4 days అయితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ యథావిధిగా ట్యూస్డే కానీ థర్స్డే నుంచి మామూలు అయిపోతుంది. నాకు తెలిసి ప్రజల దగ్గర చిన్న 500 కూడా చేంజ్ లేదు. దానికోసం బ్యాంక్ వాళ్ళని కూడా 50s, 100s తెప్పించాము. మెజారిటీ పీపుల్ చిన్న వాళ్ళకి ఇచ్చేస్తే కన్నా వాళ్ళు డైలీ యూసేజ్కి కూడా కూరగాయలు కొనుక్కోవడానికి లేకపోతే పాలు కొనుక్కోవడానికి ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఆ అవసరాన్ని తీసుకొని మేము బ్యాంకు కూడా ఎక్కువ 50s, 100s తెచ్చారు. అవి రొటేషన్లోకి వస్తే కన్నా జనాలు కూడా తగ్గిపోతారు. ఈ లోపల డిపాజిట్ చేసుకునే వాళ్ళు ఫ్రీగా డిపాజిట్ చేసుకుని వెళ్ళిపోతారు. దాదాపు ఒక 40 లక్షల క్యాష్ మీతో పెట్టుకున్నారంటున్నారు. మరి ఈ క్యాష్ ఎప్పటి వరకు, అంటే ఉదయం నుంచి ప్రారంభమైంది, ఆఫ్టర్నూన్ వరకు ఆర్ ఈవినింగ్ వరకు ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అయిపోతుంది, ఆఫ్టర్నూన్ లోపల కంప్లీట్ అయిపోతుంది మేడం. తర్వాత రిక్వైర్మెంట్ మళ్ళీ తెప్పించేస్తాం. మళ్ళీ పక్క మనీ ఎక్స్చేంజ్, ఇంకో పక్క డిపాజిట్ చూస్తున్నాం. దాంతో పాటు కొత్త నోట్లు కూడా వచ్చాయి, అవి కూడా తీసుకోవాలని ఆసక్తిగా కూడా పబ్లిక్ వస్తున్నారు. మరి మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంత సప్లై ఉందండి? కొత్తది 30 lakhs తెచ్చాము, అది కూడా అవైలబిలిటీలో ఉంది. జనాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. వాళ్ళకి కావాలంటే తీసుకెళ్తున్నారు మేడం ప్రజెంట్. మనం చూస్తున్నాం ఏదేమైనా బ్యాంకులు మాత్రం కిటకిట్లాడే పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పొచ్చు. చూడొచ్చు పూర్తిగా ఎక్స్చేంజ్ కోసం ఇక్కడ 100, దాంతోపాటు 50 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచారని చెప్తున్నారు. మనం ఇక్కడ ఉండే కస్టమర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేనమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు? లక్ష్మి. ఎక్స్చేంజ్ కోసం ఎప్పటి నుంచి వచ్చినావు? చాలాసేపు అయింది, నిలబడి గంట అయింది. ఏమీ లేదు, ఇంతసేపు అయింది లైన్లో బట్టి పిల్లల్ని నిలిచిపెట్టొచ్చాము. గంట అయింది నిలబడి, ఇక్కడే ఉన్నాము. ఇక్కడ అప్లికేషన్స్ ఫిల్అప్ అనేది చేస్తున్నారు. అంటే ఎవరైతే డిపాజిట్ చేసుకోవాలనుకుంటారో మనీ, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెట్టి అక్కడ ముందుగా ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్న వారి కోసం ఇంకొక ప్రత్యేకమైన కౌంటర్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ విత్డ్రాల్స్, ఇవాళ నుంచి విత్డ్రాల్స్ కూడా చేసే అవకాశం ఉన్నందువల్ల ఒక్కొక్కరు అంటే ఒక వీక్కి 20,000 చొప్పున డిపాజిట్ చేసుకున్న వాడు మనీ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ రష్ కూడా పెరిగింది. ఒక పక్క డిపాజిట్లు, అంటే నిన్నటి వరకు మనం చూసినట్టయితే కేవలం డిపాజిట్స్, దాంతోపాటు మనీ ఎక్స్చేంజ్ మాత్రమే చూసుకోవచ్చు. కానీ ఇవాళ నుంచి విత్డ్రాల్స్ కూడా చూసుకుంటున్నాం. అందుకనే పూర్తిగా బ్యాంక్స్ రష్ గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది షేర్లింగంపల్లి దగ్గర బ్రాంచ్ దగ్గర ఉండే పరిస్థితి ఇది. ఓ టు స్టూడియో.